ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చువాడు. మన దేవుడు మన కోరికలను తీర్చువాడై ఉన్నాడు. హృదయములో ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. మనుషుని యొక్క అంతరంగ విషయాలను మనుషుని యొక్క ఆంతర్యములోను ఆయన ఎరిగి ఉన్నాడు. అంతరింద్రియములను పరీక్షించు నీతిగల దేవా అని కీర్తనాకారుడు ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన అంతరింద్రియములను హృదయములను పరిశీలించువాడని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయం యొక్క రహస్యం ఎరిగిన దేవుడు నీ హృదయ వాంఛలను ఆయన తీర్చువాడై ఉన్నాడు, అనగా నీ కోరికలను నెరవేర్చువాడు. బైబిల్ గ్రంథమందు ఈ విధముగా ఉన్నది: తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 19వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని బట్టి సంతోషించుచున్నారో, వారి కోరికలను ఆయన నెరవేరుస్తాడు. వారి హృదయ వాంఛలను ఆయన తీర్చువాడై ఉన్నాడు. వారి మొర ఆయన ఆలకిస్తాడు, వారిని రక్షిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఆయన మీ హృదయ వాంఛలను కోరికలను తీర్చడమే కాదు, మీరు మీ యొక్క మొరను ఆలకించి మిమ్మల్ని రక్షించువాడై ఉన్నాడు. హృదయ వాంఛలు కోరికలనగా ఇష్టానుసారముగా మనం కోరడము కాదు, దైవ చిత్తానుసారముగా మన కోరికలు ఉండాలి. దేవుని చిత్తానుసారమై ఉండాలి. ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడుతున్నాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన వాక్యం తెలియజేస్తున్నది. అనగా ఇష్టం వచ్చిన ఎలా అడగటము, పనికిరాని వల్ల అడగటము కాదు. మనకు అవసరముగా ఉన్నదేదో ఆయనకి తెలియను, అప్పుడు ఆ అవసరతను బట్టి ఆయన ఇస్తాడు. నువ్వు అడగటం. అలాగనే నీ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను ఆయన నెరవేర్చుటకు సమర్థుడు, దాన్ని ఎరిగి ఉన్నాడు. నీ కోరిక దైవ చిత్తానుసారమై ఉన్నప్పుడు దేవుడు మీ హృదయంలో మీ హృదయ వాంఛలను బట్టి, మీ ప్రార్థనను బట్టి ఆయన మీ జీవితంలో మీ కోరికలు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమందు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దైవ చిత్తానుసారంగా మీరు అడగండి. మీ హృదయ వాంఛలను, మీ కోరికలను దేవునికి చెప్పండి. విరిగిన హృదయంతో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములను, గొప్ప మేళ్లను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మీ పక్షమున కార్యం చేసి నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, హృదయ వాంఛలు నెరిగి ఉన్నవాడా, హృదయం యొక్క కోరికలు నెరవేర్చువాడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల్లో ఏవైతే అవసరముగా ఉన్నాయో వారి యొక్క అవసరతలు నెరిగిన తండ్రివి నాయన. నీ బిడ్డల యొక్క కోరికలను నెరవేర్చండి. వారి హృదయ వాంఛలను తీర్చి సహాయము చేయండి. ప్రతి అక్కరని ఎరిగిన దేవుడవు, వారి యొక్క అవసరతలను తీర్చువాడై ఉన్నావు. నీవే వారికి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.